వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగపూడి అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి. మీకు తెల్ల జిల్లేడు చెట్టు గురించి సరిగ్గా తెలియదు, అందుకని తెల్ల జిల్లేడు చెట్టు ఇలా ఉంటుందండి. ఫ్లవర్స్ ఈ విధంగా ఉంటాయి. దాని ఆకులు ఇలా ఉంటాయండి. ఇవి తెల్ల జిల్లేడు అంటే సూర్యుడు ఎంత పవర్ ఉంటాడో తెల్ల జిల్లేడు చెట్టు కూడా అంత పవర్ కలదన్నమాట. దీంతోనే అనేక రకాలైన ఆయుర్వేద మందులు తయారు చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇందులో తెల్ల జిల్లేడు చెట్టుకి ఈ ఎల్లో కలరు ఆకున్నది కదా, ఈ ఆకులు రాలి చెట్టు కింద పడతాయండి. చెట్టు కింద పడ్డప్పుడు అవన్నీ మీరు ఒక దగ్గర వేసి నీడన ఆరబెట్టాలి. నీడన ఆరబెట్టిన తర్వాత అది ఒక పెంకలో కానీ కుండలో కానీ వేసి దాన్ని పొయ్యి మీద పెట్టి మసి చేయాలి. మొత్తం మసి చేసిన తర్వాత ఆ మసిని జల్లెడతో పట్టి అలా కళ్ళలో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. జల్లెడ పట్టి దాంట్లో కొబ్బరి నూనె కలిపి ఎన్ని రోజుల నుంచి తగ్గని గజ్జికైనా సరే, నారీ వ్రణాలకైనా సరే, నారీ కురుపులన్నీ ఉంటాయండి, వాటికి కూడా ఇది మంచి పని చేస్తుంది. ఇట్లా తగ్గేంత వరకు ఆ కాల్చినటువంటి బూడిదని కొబ్బరి నూనెలో కలిపి పెట్టుకోవాలి మీరు. అలానే ఈ జిల్లేడు పూలతో కూడా చాలా మంచి వైద్యానికి పనికొస్తాయండి. ఇవి కూడా అవి నేను రేపు చెప్తానండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ పెట్టండి. బాయ్ అండి.